హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను మై ఫస్ట్ టాటూ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఎప్పటి నుంచో టాటూ వేయించుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికి వీలైందండి. సో టాటూ ఎక్కడ వేయించుకోవాలని సెర్చ్ చేస్తే గూగుల్లో ఈ టాటూ స్టూడియో అయితే కనిపించిందండి. నాకు చాలా రేటింగ్స్తో ఉందన్నమాట. ఈ స్టూడియో అయితే V3 టాటూ స్టూడియో అని మా దగ్గరే ఉంటుంది, ఆర్మూర్లో. సో ఈ స్టూడియోకి అయితే వచ్చానండి నేను టాటూ వేయించుకోవడానికి. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఏ టాటూ వేయించుకోవాలని చెప్పేసి ఆయన కొన్ని డిజైన్ చేస్తున్నారు. నేను కూడా నాకు నచ్చిన డిజైన్స్ని ఆయనకైతే చూపిస్తున్నాను. సో నాకు నచ్చిన డిజైన్ని ఆయనకి చెప్తూ నేను కొంచెం ఒక నేమ్ అనేది డిజైన్ చేయించాను అనమాట. వాళ్ళ దగ్గర కూడా డిజైన్స్ ఉంటాయి, కాకపోతే మనకు నచ్చిన డిజైన్ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి డిజైన్ చేసి ఇస్తారనమాట. నేనైతే ఇలాంటి నేమ్ అనేది ఆయనకు చెప్పానమాట. మా హస్బెండ్ నేమ్, ఇంకా ఇన్ఫినిటీ సింబల్, లవ్, ఇంకా క్రౌన్ సింబల్ అనమాట. ఆ డిజైన్ అయితే నేను అతనికి చూపించాను. సో అతను ల్యాప్టాప్లో అయితే డిజైన్ చేసి ఇచ్చాడనమాట. డిజైన్ చేసి ప్రింట్ అయితే బయటకు తీసాడనమాట. ఈ ప్రింట్ అనేది మనకు చాలా సైజెస్లో ఉంటాయన్నమాట. టాటూస్ మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే మనకి ప్రింట్ చేసి ఇస్తారు. మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అది నాకు ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి అతను చూస్తున్నాడు హ్యాండ్కి పెట్టి. వాళ్ళు నేమ్ అనేది, మనం సెలెక్ట్ చేసిన నేమ్ అనేది ఒక పేపర్ పైన రాసి దాన్ని ప్రింట్ చేస్తారనమాట. నాది ఇంకా డిజైన్, సైజ్ అవన్నీ సెలెక్ట్ చేయడం అయితే అయిపోయింది. సో అతను టాటూ వేయడానికి అయితే ఇంకా హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని, టాటూ వేయాలంటే ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి. సో అదంతా చేస్తున్నాడు. నేనైతే టాటూ వచ్చేసి ఇక్కడ హ్యాండ్కి అయితే వేయించుకుంటానని చెప్పాను. సో అక్కడ అతను ఫోమ్ పెట్టి మంచిగా ఎక్స్ట్రా ఏమన్నా హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే క్లీన్ చేయడానికి అయితే ఎరేజర్తో అయితే షేవ్ చేస్తున్నాడు. ఏమన్నా ఎక్స్ట్రా హెయిర్ ఉంటే పోతుంది కదా. సో హెయిర్ ఉంటే టాటూ అనేది బాగా రాదట. సో అందుకని హ్యాండ్కి ఇలా షేవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఉంటుంది కదా, పేపర్ పైన ప్రింట్ చేశారు కదా. సో దాన్ని అయితే మంచిగా కట్ చేసి మనం ఎక్కడ వేయించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే కొంచెం క్రీమ్ రాసి దానిపైన అయితే స్టిక్ చేస్తారనమాట. మనకి టాటూ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి టాటూ వేయించుకునేటప్పుడు అయితే. మనం పర్ఫెక్ట్గా ఉంటేనే వేయించుకోవాలి. సో నేనైతే టాటూ అనేది పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నానండి. ఆ పొజిషన్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి టాటూది. సో మనకు ఏ పొజిషన్లో టాటూ రావాలనుకుంటున్నామో అక్కడ స్టిక్ చేసిన తర్వాతనే వాళ్ళు టాటూ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి టాటూకి అయితే ఫ్రెష్ నీడిల్స్ వాడతారండి. సో ఇక్కడైతే నీడిల్ తీసేసి మిషన్లో వేస్తున్నారు. నేనైతే చాలా భయపడ్డానండి. ఫస్ట్ టైం టాటూ కదా, చాలా పెయిన్ ఉంటుంది అని చెప్పేసి చాలా భయపడ్డాను. అతను కూడా అలాగే అన్నాడండి, మీ స్కిన్ అనేది కొంచెం మజిల్ అనేది చాలా తక్కువ ఉంది, సో కొంచెం పెయిన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. సో చూద్దామని నేను ఇంకా ఎలాగైనా పెయిన్ భరించాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయమన్నాను. ఇంకా ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం పెయిన్ ఉందండి. ఇంకా తర్వాత అయితే అంత పెయిన్ ఏం లేదండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత తక్కువ పెయిన్ ఉంటుందని చెప్పేసి. ఇంకా నేను చాలా పెయిన్ ఉంటుందేమో, మధ్యలోనే ఆపేయాల్సి వస్తుందేమో అని కొంచెం అయితే టెన్షన్ పడ్డాను. సో పెయిన్ అనేది ఎక్కువ ఏం లేదండి, ఈజీగా అయితే వేయించేసుకోవచ్చండి టాటూ అయితే. కొందరికి స్కిన్ బట్టి కూడా పెయిన్ ఉంటుంది కదా. సో నా స్కిన్కి అయితే పెయిన్ అనేది ఎక్కువ ఏం రాలేదండి. సో హ్యాపీగా అయితే టాటూ వేయించుకున్నానండి. ఇంకా టాటూ వేయడానికి అయితే మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందండి టాటూ వేయడానికైతే.
సో ఇక్కడైతే నేమ్ టాటూ అయితే అయిపోయిందండి. సో అతనైతే ఇంకా ఫోమ్ పెడుతూ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఎక్స్ట్రాస్ ఏమన్నా సైడ్స్కి ఏమన్నా వస్తే ఫోమ్తో మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డిజైన్కి అయితే టాటూ వేయాలి కదా, సో అక్కడైతే నీట్గా క్లీన్ చేస్తున్నాడు. నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో అయితే నేమ్కి అయితే అది టాటూ వేసేసారండి. ఇంకా ఇన్ఫినిటీ సింబల్లో లవ్ సింబల్ ఉంది, ఇంకా క్రౌన్ సింబల్ ఉంది కదా, సో దానికోసం అని చెప్పేసి రెడ్ కలర్ వేస్తారనమాట. సో మిషన్లో అయితే ఇందాక వేసిన కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్, అది పోవడానికి అయితే వాటర్లో ఇలా డిప్ చేస్తున్నారు ఆ కలర్ మొత్తం పోవడానికి. అది పోయిన తర్వాతనే రెడ్ కలర్ అనేది వేస్తారనమాట. ఇక్కడైతే రెడ్ కలర్తో ఫిల్ చేయడం అయితే అయిపోయిందండి. సో వైట్ కలర్తో కొంచెం హైలైట్ చేయడానికి అయితే ఇలా వేస్తున్నారు. వైట్ కలర్తో అయితే ఇలా వైట్ కలర్తో హైలైట్ చేస్తే టాటూ అనేది చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా వేశారు. సో ఫైనల్గా టాటూ వేయడం అయితే అయిపోయిందండి. టాటూ వేయడం అయిపోయిన తర్వాత ఇలా ఫోమ్ వేసి ఇలా రబ్ చేస్తారనమాట. సో టోటల్గా అయితే టాటూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా వచ్చింది డిజైన్ అంతా కూడా, చాలా బాగా వేశారు టాటూ అయితే. సో ఫైనల్గా టాటూ వేసిన తర్వాత అయితే ఇలా మనం బయటికి వెళ్తాం కదా, సో దుమ్ము పడకుండా ఇలా కవర్తో అయితే ఇలా కవర్ చేస్తారండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేయచ్చండి. ఇంకా కొన్ని ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. పప్పులు, వంకాయ అలాంటివి ఏం తినకూడదట ఒక 1 వీక్. అట్లయితే తొందరగా హీల్ అవుతుంది టాటూ. సో ఇదండి నా టాటూ ఎక్స్పీరియన్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.